కోట్ల రూపాయల ప్రజాధనంతో చంద్రబాబు లోకేష్ దావోస్ వెళ్లారు. లోకేష్ ప్రమోషన్కే దావోస్ పర్యటన పరిమితమైంది. లోకేష్ బ్రాండింగ్ కోసం ఏపీ బ్రాండ్ని గాలి కుదిలేసింది ప్రభుత్వం. దావోస్ పర్యటనలో రెడ్ బుక్ ప్రస్తావన తెచ్చి పారిశ్రామికవేత్తలకు చెడు సందేశం పంపారు నారా లోకేష్. ఏపీలో ఉన్న అవకాశాల గురించి మాట్లాడడం మానేసి లోకేష్ సీఎం కావాలంటూ భజన చేశారు మంత్రి టీజీ భరత్. జాతీయ మీడియాలోనూ లోకేష్ ఇంటర్వ్యూలతో ప్రమోషన్ ఇచ్చారు. ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి, పెట్టుబడులు మౌలిక వస్తువుల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డిని దావోస్ తీసుకెళ్లకుండా లోకేష్ ప్రమోషన్ మీదనే చంద్రబాబు దృష్టి పెట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ని కూడా పక్కన పెట్టారు సీఎం చంద్రబాబు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, దావోస్ వెళ్ళి అక్కడ పరిశ్రమల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయాల్సింది పోయి రాజకీయాలు మాట్లాడి దావోస్ని ఒక రాజకీయ వేదికగా చేశారు టీడీపీ ముఖ్య నేతలు. దీన్ని ఎలా చూడొచ్చంటారు? సిద్ధు, పూర్తిగా దావోస్లో జరిగిన పారిశ్రామిక సదస్సు ఏదైతే ఉందో దాంట్లో ఆంధ్రప్రదేశ్ బ్రాండింగ్ అంటే కూడా లోకేష్ బ్రాండింగ్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. లోకేష్ కోసమే దావోస్ పర్యటన అనే రీతిలో పూర్తిగా జరిగిందని చెప్పొచ్చు. లోకేష్ పూర్తిగా అక్కడ దావోస్లో తిరగడం, లోకేష్ని ప్రమోట్ చేసే పనికే ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇచ్చినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దావోస్ పర్యటనకు ముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ మీడియాకి పూర్తిగా 2.5 కోట్ల రూపాయలు పెట్టుబడి యాడ్స్ ఇచ్చిన కనిపించింది. అక్కడ కూడా ప్రధానంగా లోకేష్ని ఇంటర్వ్యూలు చేసిన పరిస్థితి, నేషనల్ మీడియా ఇంటర్వ్యూలు చేసిన పరిస్థితి కూడా మనకి చాలా స్పష్టంగా అయితే కనిపించింది. లోకేష్ అక్కడ కూడా అంటే ఇక్కడ దావోస్ పర్యటనకు ముందు లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలంటూ ఇటు టీడీపీ నేతలు ఒక స్వరాన్ని అందుకున్నారు. ఆ స్వరం అక్కడ దావోస్లో కూడా చాలా స్పష్టంగా వినిపించింది. స్వయాన పరిశ్రమల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో టీజీ భరత్, ఆయన లోకేష్ ముఖ్యమంత్రి అవ్వాలంటూ స్వయాన చంద్రబాబు ఉన్న మీటింగ్లోనే ఆయన చెప్పిన పరిస్థితి కూడా మనకి చాలా స్పష్టంగా కనిపించిన పరిస్థితి అయితే కనిపించింది. పూర్తిగా లోకేష్ని ఎలివేట్ చేయడం కోసం, లోకేష్ని ప్రమోట్ ఇవ్వడం కోసం, లోకేష్ని పైకి లేపడం కోసమే దావోస్ పర్యటన అనే సందర్భంలో ఇదంతా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రెండో అంశం మనం చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా సొంత డబ్బానైతే ఇటు చంద్రబాబు గారి, లోకేష్ గారిని కొట్టడం చూసాం. గతంలో చంద్రబాబు నాయుడు దావోస్ వెళ్ళినప్పుడు ఒక ఫైల్ సంకలనం పెట్టుకుని ఆయన తిరిగారు అని చెప్పి లోకేష్ మాట్లాడారు. కట్ చేస్తే 2 రోజుల తర్వాత అదే సీన్ని సేమ్ రిపీట్ చేసి లోకేష్ నడిపిన పరిస్థితి. పూర్తి చలిలో లోకేష్ కాలినడకన వచ్చాడు అంటూ ఆయన మీడియాకి లీకులు ఇచ్చారు. మీడియా కూడా లోకేష్ని మోస్తున్న మీడియా పూర్తిగా దాన్ని జనాల్లోకి తీసుకెళ్లే పనిచేస్తుంది, సోషల్ మీడియా తీసుకెళ్లే పనిచేస్తుంది. ఎన్ని ఎంఓయూలు వచ్చాయి, ఎన్ని కొత్త పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి అనేది మాత్రం ఎక్కడ ప్రస్తావన లేదు. ఒక్క ఎంఓయూ కూడా జరిగినట్టు ఎక్కడ మీడియాలో లేదు. పూర్తిగా లోకేష్ని ప్రమోట్ చేయడం పనిగానే దావోస్ పర్యటన జరిగిందనే చెప్పొచ్చు. ఇంకొక పక్క చెప్పాలంటే ఇంధన శాఖ మంత్రిగా ఉన్న గొట్టిపాటి కానీ, లేదా పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న జనార్దన్ రెడ్డి కానీ, లేదా పర్యాటక శాఖ మంత్రి ఉన్న కందులు, వీళ్ళెవరిని కూడా చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన తీసుకెళ్లిన దాఖలాలు లేవు. కేవలం లోకేష్ టీమ్గా ఉన్న వాళ్ళని మాత్రం అక్కడ తీసుకెళ్లారు. అక్కడ కూడా వెళ్ళిన మంత్రులు టీజీ భరత్ కానీ, లేకపోతే రామ్మోహన్ నాయుడు, వీళ్ళని కూడా పక్కన పెట్టిన పరిస్థితి అయితే కనిపించింది. కేవలం లోకేష్ని ప్రమోట్ చేయాలి, ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ చేయాలని ఒకే ఒక ఉద్దేశం అయితే దావోస్ పర్యటనలో చాలా స్పష్టంగా కనిపించిందని చెప్పొచ్చు. దానికోసమే ఈ ప్రయత్నం అంతా జరిగింది. లోకేష్ని ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ చేయడం కోసమే దావోస్ పర్యటన టీడీపీ ఉపయోగించుకుందనే చెప్పాలి సిద్ధు. ఓకే సురేందర్.